అరే మావా, ఊళ్ళో అందరికి తెగ డబ్బులు ఉన్నాయని అందరూ బాగా ఎక్స్ట్రాలు పోతున్నారా. అవునరా, ఊర్లో మన ఇద్దరం తప్పితే అందరూ డబ్బు ఉండేదాలే. ఎలాగైనా ఊళ్ళో వాళ్ళందరి దగ్గర డబ్బులు లేకుండా చేసి మనలాగా పేదలను చేసేయాలి అందరినీ. అదేదో మనమే డబ్బులు సంపాదించవచ్చు కదరా. హ? అవును మాము, కానీ ఎలాగా? వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేద్దామా? అప్పుడు దొంగలం అవుతాం. పోనీ వాళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకుందామా? అప్పుడు మోసగలం అవుతాంరా. ఏహే, మరి డబ్బు ఉన్న వాళ్ళు ఎలా అవుతాం? బిజినెస్సింగ్ చేస్తే అవుతాం. బిజినెస్సింగ్ అంటే వ్యాపారం చేస్తే డబ్బు ఉన్న వాళ్ళం అవుతాం. అవును మాము, మన ఊళ్ళందరికీ వ్యాపారాలే ఉన్నాయి. మనం కూడా ఏదో ఒకటి పెట్టేద్దాం వ్యాపారం. పాలు అమ్ముదామా, లేకపోతే పూలు అమ్ముదామా? చీచి సీపురా అవి. పోనీ స్కూల్ పెడదామా? ఏడే చెప్పరా. చదువు చెప్పడానికి చాలా మంది ఉన్నారులే మామ, మనం ఎందుకులే, ఇంకా వద్దులే. కొంచెం తెలివిగా ఆలోచించరా. మనకు సూట్ అయ్యేయి, జనానికి ఉపయోగపడే ఈ రోజు రోజు వాడే అంటే వాట్సాప్లో చేద్దామా? కర్రీ పాయింట్ పెడదామా? ఇటు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కూరలు చేయటమే మానేశారుగా, ఇక మన దగ్గర పిచ్చి పిచ్చిగా కొంటారు. అవును మామ, నిజమే. కానీ మనకి వంట రాదు కదరా. మనకు రాకపోతే ఏంటి మామ, మనకు చెప్పడానికి బాబాయ్ ఉన్నాడుగా. ఎవరు బాబాయ్రా? అదే మామ, బ్యాచులర్స్ అందరికి వంట నేర్పే వంట మాస్టారు బాబాయ్ గారి హోటల్. సూపర్ అండి. సరే మామ, ఫస్ట్ ట్రయల్గా మనం చేసుకొని తిందాం. సరే మామ. చికెన్ కర్రీ రెసిపీ ఇన్ తెలుగు. మామ, చికెన్ కర్రీ ఎందుకు సెలెక్ట్ చేసావురా? చికెన్ కర్రీ చేయటం వస్తే చిటికలో ఏమంటే ఏం చేయొచ్చు మామ. నువ్వు సూపర్ మావో. ముందుగా గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇదేంటి మామ, పైనేమో చికెన్ కర్రీ ఫోటో పెట్టి లోపలేమో గుత్తొంకాయ కూర చేస్తున్నాడు వీడు. అదే కదా, పైన పటారం లోపలటారు అంటే ఇదేనేమో. సరే కానీ ముందు వీడియో మారు. చికెన్ తో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇదేంట్రా, చికెన్ తో చికెన్ కర్రీ చేయడం ఏంటి? వీడు చికెన్ లేకుండా కూడా చికెన్ కర్రీ చేస్తాడా? ఎస్, చికెన్ కర్రీ చేయాలంటే చికెనే ఉండాలా ఏంటి? వీడేంటి మామ మనకంటే వరస్ట్ గా ఉన్నాడు. నేను మీకంటే బెటర్ కాబట్టి మీరు నా వీడియో చూస్తున్నారు. సరే, టాపిక్ ఎక్కడికెక్కడికో వెళ్తుంది, మళ్ళీ చికెన్ కర్రీ కాడికి రండి. చికెన్ కర్రీకి కావాల్సిన వ్యర్థాలా పదార్థాలు అయి ఉంటాయిలే మామ. మీరు అలర్ట్ గా ఉన్నారా లేదని చిన్న టెస్ట్ అన్నమాట. కావాల్సిన పదార్థాలు: చికెన్, పసుపు, ఉప్పు, కారం, నూనె, పంచదార, తేనె, నెయ్యి, అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, ధనియాలు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, చివరగా వేపాకు. అవును, వేపాకే. ఇది ఎందుకో లాస్ట్ లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సరే, ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె పోసి నూనె వేడయ్యేదాకా వెయిట్ చేయాలన్నమాట. ఈలోపు చికెన్ కి బాగా మసాలాని అయస్కాంతం చేయండి. అయస్కాంతమా? అబ్బో, మీకు ఇంగ్లీష్ లో చెప్పాలి మరి. మ్యాగ్నెట్ చేయండి. రెండు ఒకటే కదరా. చిచి, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు ఎదవలకి. బాగా మసాలా కలుపుకోండి. ఇప్పుడు వేడి నూనెలో ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు వేయండి. నల్లగా ఏంటి, నల్లగా అవ్వాలంట మామ. కొంచెం గ్యాస్ మించు. నల్లగా కాకుండా ఎర్రగా రాగానే చికెన్ వేసేయండి. ఒకవేళ నల్లగా మాడితే దాన్ని బయట బారేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి. నాకేదైనా ఒకసారి చేయటమే చిరాకు, మళ్ళీ దీన్ని ఫస్ట్ నుండి చేయాలా? అదంతా అవదులే కానీ నెక్స్ట్ ఏంటో చెప్పు. ఇప్పుడు మూత తీసి కారం తగినంత, ఉప్పు సరిపోయేంత వేయండి. అది తెలియకే కదరా నీ వీడియో చూసేది, మళ్ళీ తగినంత తగినంత అంటావు. సరే, ఎంతో కొంత వేసే మామ, ఫస్ట్ టైమే కదా, నెక్స్ట్ టైం చూసుకుందాం ఎంత వేయాలో. సర్లే. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి పైపైన కొత్తిమీర, పుదీనా, మసాలా పేస్ట్ చేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతే, వేడివేడిగా చికెన్తో చేసిన చికెన్ కర్రీ రెడీ. మరి వేపాకేం చేయాలరా? ఇప్పుడు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వేపాకుని బయట పారేయండి. బై బాయ్. సరే కానీ కొంచెం టేస్ట్ చూడమా. ఎలా ఉందిరా? రకరకాలుగా ఉంది మాస్టారు. బానే ఉంది కదరా. మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి రేమామ, చూస్తూనే ఉన్నారు కదరా. అబ్బా, ఇది ఆ చుట్టం కాదు, వేరే చుట్టం. ఓహో, మీరు చూడండి.
మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రిప్షనే ఎవరూ చేసుకోవట్లేదు. కావాలంటే మీరు కూడా చూడండి ఇక్కడ. కాబట్టి మన వీడియోని చూడటమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాకు కొండంత అండగా ఉండి మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోని చెప్పు. నువ్వు చెప్పరాయిగా. సరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మేము ఎందుకుంటాం. అంటిల్ దెన్ బై బాయ్.